హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నందు వాసు. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి మండి బిర్యానీ ట్రై చేయాలని చెప్పేసి, కానీ అయితే కుదరలేదు. బయట తిన్నాను కానీ ఇంట్లో మాత్రం ట్రై చేయడానికి కుదరలేదు. ఫైనల్లీ ఈరోజు అయితే మా అక్క మా కోసం మండి బిర్యానీ అయితే చేసింది. ఈ మండి బిర్యానీ అయితే టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. రైస్ చాలా ఫేవర్ఫుల్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయాలి. ప్రాసెస్ మాత్రం కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్ లాగా వచ్చింది. నేను ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా బిర్యానీ చూసి నోరు ఊరుతుందండి. అంత నచ్చింది నాకైతే బిర్యానీ. ఇంకా మా అక్క బిర్యానీ ఎలా చేసిందో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఇంకా మేమైతే 2 kgs చికెన్ తీసుకున్నామండి. దానికి సరిపడా క్వాంటిటీలో మేము స్పైసెస్ అయితే తీసుకున్నాము. ఇంకా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వీడియోలో చూపిస్తున్న స్పైసెస్ అన్నిటిని కూడా తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు చికెన్ ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న మసాలా, ఇంకొక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్ల కారము, ఒక స్పూన్ సొంటి పొడి, కొంచెం ఆయిల్, నిమ్మరసం వేసి మసాలాలన్నీ కూడా మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇంక ఇలా కలిపి పెట్టుకున్న మసాలాను అయితే చికెన్ పీసెస్ కి మంచిగా పట్టించాలండి. మండి బిర్యానీ కోసం అని చెప్పేసి మేము లెగ్ పీసులను అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. చికెన్ పీసెస్ కి అయితే మసాలా మంచిగా పట్టించేసామండి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక 1 hour అయితే ఉంచితే మసాలా మొత్తం మంచిగా పడుతుంది. ఇంకా చికెన్ ని అలా ఒక 1 hour ఫ్రిడ్జ్ లో ఉంచాక ఇప్పుడైతే స్ట్రీమ్ చేసుకుందాము. ఒక పెద్ద గిన్నె తీసుకొని దానికి సకానికి వాటర్ అయితే వేసుకొని ఇలా ఒక చిల్లుల గిన్నెని పెట్టుకొని పైన మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే పెట్టేసి మూత పెట్టి ఒక 15 minutes కుక్ చేసుకోవాలండి. నాకైతే 2 kgs చికెన్ కాబట్టి ఆల్మోస్ట్ 30 to 40 minutes అయితే పట్టింది. మధ్యలో ఇలా ఒకసారి తిప్పుకుంటూ చికెన్ ని స్ట్రీమ్ చేసుకోవాలండి. చికెన్ ఎలాగో కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మనం డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకుందాం. ఇంక ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ స్టీమ్ అవ్వబట్టి ఒక 1/2 hour అయితే అవుతుందండి. సో ఇప్పుడు మూత తీసి ఇలా ఫోర్క్ తో ఒక్కసారి గుచ్చుకొని చూసి చికెన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. చికెన్ ఉడికిపోతే ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని చికెన్ ని మంచిగా రోస్ట్ గా రెడ్ కలర్ లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పీస్ మనకి మంచిగా క్రిస్పీగా ఉంటుంది పీస్. అలాగే అన్ని పీసుల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దమ్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని దాంట్లోనే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతుండగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక మనం మసాలాని తీసి పక్కన పెట్టుకోమన్నాను కదండి, అదే మసాలాని ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇంక ఈ వాటర్ అయితే చికెన్ ని స్ట్రీమ్ చేసుకున్న వాటర్ అండి. ఆ రైస్ ని బాయిల్ చేసుకోవడానికి అయితే మనం ఈ వాటరే యూజ్ చేయాలన్నమాట. అప్పుడే రైస్ అయితే మనకి చాలా ఫ్లేవర్ఫుల్ గా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు మసాలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే మనం అయితే రైస్ ని తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ అయితే వేసుకొని మంచిగా మరిగించుకోవాలండి. వాటర్ అలా బాయిల్ అవుతున్నప్పుడే మనం ఒక 1/2 hour ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 90% కుక్ చేసుకున్నాక కొంచెం వాటర్ ఉంది అన్నప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని అలాగే మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ని కూడా ఒక్కొక్కటి కింద ఇలా పెట్టుకోవాలండి. ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా రైస్ మీద పెట్టి దమ్ చేసుకోవాలి. ఒక 20 minutes అయితే దమ్ చేసుకోవాలండి. మేమైతే దమ్ చేసుకోవడానికి అరిటాక్ యూజ్ చేసామండి. అరిటాక్ పెట్టి పైన మూత పెట్టి రోల్ అయితే పెట్టాము వెయిట్ కోసము. అలా ఒక 15 to 20 minutes మనమైతే దమ్ చేసుకుంటే మన చికెన్ మండి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మూత తీస్తుంటేనే స్మెల్ మాత్రం సూపర్ గా వస్తుంది. ఇంకా మా సాయి అయితే అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. ఇంకా వేడివేడిగా మండి బిర్యానీ అయితే సర్వ్ చేసి ఇచ్చేసాము మేము. ఇంకా మా సాయి అయితే చికెన్ మండి బిర్యానీ అయితే మంచిగా ఎంజాయ్ చేసిందండి. కొంచెం లెంతీ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది. మా అందరికి కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ చికెన్ మండి బిర్యానీ ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.